కె బ్రహ్మచారి గిరిజన సంక్షేమ శాఖ హాస్టల్ డైలీ వేజ్ మరియు అవుట్ సోర్సింగ్ వర్కర్ల యూనియన్ జేఏసీ జిల్లా కన్వీనర్ ని 32 రోజులుగా డైలీ వేజ్ వర్కర్లు అవుట్ సోర్సింగ్ వర్కర్లు తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం సమ్మె చేస్తా ఉన్నారు. 30 సంవత్సరాలుగా డైలీ వేజ్ వర్కర్లకు అమలవుతున్నటువంటి జిల్లా కలెక్టర్ గెజిట్ జీతాలను తగ్గించి కొత్తగా జీవో 64 తీసుకొచ్చారు. 26,800 వచ్చే జీతాన్ని 11,700కి తగ్గించారు. వీళ్ళందరినీ ఆ తగ్గించిన జీతాలని తిరిగి అకౌంట్ లో జమ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. డైలీ వేజ్ వర్కర్లందరినీ టైం స్కేల్లోకి తీసుకురావాలనేది ఈ సమ్మె. అట్లాగే అవుట్ సోర్సింగ్ వర్కర్లకి జీవో 60 ప్రకారం 15,600 ఇవ్వాలి. కానీ పక్కనున్న ములుగులో, మైబాద్లో, ఉట్నూరు ఐటీడీఏ పరిధిలో 15,600 ఇస్తా ఉంటే భద్రాచలం ఐటీడీఏ పరిధిలో మాత్రం 9,200 ఇస్తున్నారు. ఈ రకంగా జీతాలు తగ్గించి గిరిజన కార్మికులు పొట్టగొట్టొద్దని 32 రోజులుగా సమ్మె చేస్తున్నాం. సమ్మెలో ఉండంగానే ప్రభుత్వం చర్చలు జరపకుండా దసరా పండుగ సందర్భంగా జీతాలు వేసింది. రాష్ట్రంలో అన్ని జిల్లాలకి పాత పద్ధతిలో కలెక్టర్ గేజ్ ప్రకారం జీతాలు వేశారు. ఆర్థిక మంత్రి సహా 3 మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం జీతాలు తగ్గించి ఏసీ గిరిజన కార్మికులకు అన్యాయం చేశారు. అందుకని ఇవాళ ఈ జీతాలు తగ్గించడానికి కారణం ఇవాళ ఈ జిల్లాకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు 32 రోజులుగా సమ్మె జరుగుతుంటే స్పందించినటువంటి గిరిజన ఎమ్మెల్యేలు ఇవాళ గిరిజన సంక్షేమ అధికారులు దీనికి బాధ్యత వహించాలా. 30 ఏళ్ళు పని చేయించుకున్న తర్వాత ఇలా పేర్లు లేవని చెప్పని వాళ్ళు సమాధానం చెప్తున్నారు. పేర్లు లేకపోతే బాధ్యత ఎవరిది? పని చేయించుకున్న ఐటీడీఏది కదా, గిరిజన సంక్షేమ శాఖది కదా, అధికారులు కదా. మా పేర్లు లేకుండానే 0 to 0 పద్ధతి కింద 30 ఏళ్ళుగా ఎట్లా డబ్బులు చెల్లించారు? ట్రెజరీ ఎలా ఆమోదం తెలిపింది? ఫైనాన్స్ లో అప్రూవల్ లేకుండా డబ్బులు ఎట్లు ఇచ్చారు? ఈ ప్రశ్నలకేమీ సమాధానం చెప్పకుండా ఇవాళ జీతాలు తగ్గించి మా నోటికాడ బోగుంజుకుంటున్నారు. 32 రోజుల సమ్మెని ఉధృతం చేసే ప్రక్రియలో భాగంగా 72 గంటలు ఐటీడీ దగ్గర నిరసన కార్యక్రమాన్ని పిలిపేయడం జరిగింది. రాత్రి పగలు ఇక్కడే ఉంటాం, వంట వార్పు చేస్తాం. మా సమస్యలు తీరేంత వరకు ఈ సమ్మె ఉధృతంగా కొనసాగిద్దని చెప్పి ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం.